డాక్టర్ గారు, కంటికి సంబంధించిన వ్యాధులకు అధునాతన వైద్య చికిత్స గురించి వివరించండి సార్. కంటికి సంబంధించినటువంటి అనేక రకాల వ్యాధుల్లో ప్రతి వ్యాధికి నిర్ధారణకి లేదా ప్రతి వ్యాధి చికిత్సకి ఇప్పుడు అనేక అత్యున్నతమైన పరికరాలు, అత్యున్నతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వీటి వల్ల, ఈ టెక్నాలజీ వల్ల లేకపోతే అధునాతన పరికరాల వల్ల వైద్యం ఖరీదైంది అనేటువంటి ఒక చిన్న అపప్రద కానీ అపోహ కానీ సమాజంలో ఉంది. కానీ ఇలాంటిటువంటి పూర్వంలో మేము చదువుకున్న రోజుల్లో గ్లకోమా అనే వ్యాధిని చూసినట్టయితే లేదా డయాబెటిక్ రెటినోపతి అనేటువంటి సమస్య వల్ల కంటి లోపల రక్తస్రావం జరిగిన పేషెంట్ చూసినట్లయితే వాళ్ళకి చాలా మటుకు వ్యాధి గురించి వివరణ చెప్పడం మించి అంతకంటే ఎక్కువ వైద్యం చేయగలిగే వాళ్ళం కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల లేకపోతే ఈ ఖరీదైనటువంటి పరికరాల వల్ల పేషెంట్లకి డ్యామేజ్ ఇంకా అంటే వాళ్ళకు కూడా తెలియని స్థాయిలోనే ఆ వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీనివల్ల లాభం ఏమిటి అంటే వాళ్ళకి అతి తక్కువ స్టేజ్లోనే, అతి తక్కువ డ్యామేజ్ ఉన్న ప్రాంతంలోనే మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టగలుగుతున్నాము. ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలటం వల్ల పేషెంట్లకి ఏదైతే ఇర్రివర్సిబుల్ లాస్ ఆఫ్ విజన్ అంటాం, అంటే తిరిగి రాకుండా తగ్గిపోయే చూపు ఏదైతే ఉంటుందో, అంధత్వం ఏదైతే ఉంటుందో దాన్ని నివారణ చేయగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ కెటరాక్ట్ సర్జరీలో వచ్చినటువంటి అనేక ఆధునికమైన మార్పులు, మైక్రోఫాగోమెసిఫికేషన్ కానివ్వండి, ఫోల్డబుల్ ఐవోల్స్ కానివ్వండి, మల్టీఫోకల్ ఐవోల్స్, ట్రైఫోకల్ ఐవోల్స్, లేకపోతే వీటిని నిర్ధారణ చేయడానికి లేకపోతే వీటిని సరైన పద్ధతిలో క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఐవోల్ మాస్టర్ 700 లాంటి అత్యాధునికమైన పరికరాలు కానీ, అయితే రెటినాకి సంబంధించిన వ్యాధులను గుర్తుపట్టేటువంటి ఈ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనేటువంటి పరికరాలు కానీ, వీటన్నిటి వల్ల ఏమైందంటే పేషెంట్స్కి నాణ్యమైన వైద్యాన్ని అందించగలుగుతున్నాం. పేషెంట్స్కి నాణ్యమైన వైద్యాన్ని అందించడం ద్వారా లాభం ఏమిటి అంటే పేషెంట్ యొక్క దృష్టి లోపాన్ని లేకపోతే దృష్టి దోషాన్ని తగ్గించగలుగుతున్నాము, అంధత్వానికి దూరం కాపాడుతున్నాం. ముఖ్యంగా కామన్గా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ వస్తుంది. అంటే సమాజంలో మనందరికీ కూడా లాంజివిటీ పెరుగుతోంది.